హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నా ప్రీవియస్ వీడియోలో నా బర్త్డే సెలబ్రేషన్స్ చూసారు కదా, అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో మేము టోక్యోలో ఏమేమి ప్లేసెస్ చూసామో చూడండి. ఈరోజు అయితే మేము షిబుయా దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ క్రాసింగ్ చాలా ఫేమస్. రామ్ చరణ్, ఉపాసన వాళ్ళు కూడా చేశారు ఇక్కడ. సో ఆ స్పాట్ ఎక్కడనో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ట్రిపుల్ ఆర్ టీమ్ వాళ్ళు అప్పుడు వచ్చి ఇక్కడే షిబుయా క్రాస్ చేశారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ క్రాసింగ్ లైన్. అండ్ ఇక్కడ ఒక 1 సిగ్నల్కి నెంబర్ ఆఫ్ పీపుల్ క్రాస్ అవుతారు ఎట్ ఏ టైమ్. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. సో వీళ్ళంతా మెరూన్ ఫ్యామిలీ, విహాన్ కూడా అదే పడుకున్నాడు. లేచాక చూపిస్తాం. చాలా బాగున్నావు అవుట్ఫిట్లో. ఇక్కడ షీన్ కూడా ఉంది. ఎస్, షిబుయాలో మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసాము. సో ఇదే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ క్రాసింగ్ లైన్ ఇన్ ద వరల్డ్. సో ఆల్మోస్ట్ 1 సిగ్నల్కి 1000 పీపుల్ నుంచి 2500 పీపుల్ వరకు క్రాస్ అవుతారు. లైక్ యాజ్ పర్ ద పీక్ అవర్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మేమైతే మార్నింగ్ వచ్చాము. సో మాకు ఆల్మోస్ట్ అరౌండ్ మాకు కనిపించింది 1000 పీపుల్ వరకు అయితే క్రాస్ అయ్యారు అనేసి పర్ సిగ్నల్కి. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది క్రాస్ అవుతారు. సో అందుకే ఇది చాలా ఫేమస్ అయింది, బిజియెస్ట్ క్రాసింగ్ అనేసి. హాయ్ హాయ్. సో ఇప్పుడు ఈ షిబుయా స్క్రాంబుల్ స్క్వేర్ ఎక్కుతున్నాం. అండ్ అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ అది కూడా నేను మీ అందరికి చూపిస్తాను. ఆల్రెడీ మేము ప్రీ బుకింగ్ చేసేసుకున్నాం టికెట్స్. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి టుడే టికెట్ సోల్డ్ అవుట్. సో లాస్ట్ టైం మాకు అయిన ఎక్స్పీరియన్స్తో ఈ టైం బుద్ధిగా బుకింగ్ చేసుకొని వచ్చాము. టోక్యోలో సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. బెస్ట్ టైం వచ్చేసి ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి మోస్ట్లీ ఈవినింగ్ అవర్స్ అయితే చాలా బాగుంటుంది. బికాస్ సన్సెట్ అండ్ మీరు నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ నుంచి. కానీ మేము 2 days బిఫోరే బుక్ చేయడం వల్ల మాకు ఈవినింగ్ స్లాట్ దొరకలేదు. ఒకవేళ మీకు ఈవినింగ్ స్లాట్ కావాలంటే బెటర్ 1 week బిఫోరే మీరు ప్లాన్ చేసుకోండి, టికెట్స్ బుక్ చేసుకోండి. సో మీకు ఈవినింగ్ లక్కీ అవర్స్ దొరుకుతాయి. అండ్ మాకు ఈ ప్లేస్ నుంచి కూడా షిబుయా క్రాసింగ్ కనిపించింది. అండ్ ఇక్కడి నుంచి అయితే కొంచెం ఇంకా క్లియర్గా అనిపించింది, చాలా క్రౌడ్ ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మనం ఆ క్రౌడ్లోనే ఉంటే మనకు అంత అర్థం కాదు, కానీ టాప్ వ్యూ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ మేము లిఫ్ట్లో 45th floorకి వెళ్తుండే. అండ్ పైకి వెళ్తుంటే మాత్రం కొంచెం ఇయర్స్ క్లోజ్ అయినట్టు అనిపించింది. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇదంతా టోటల్గా రూఫ్ టాప్ వ్యూ. అండ్ టోక్యో సిటీ మొత్తం కనిపిస్తుండే ఇక్కడి నుంచి. ఆసమ్ వ్యూ. ఇక్కడ నుంచి టోక్యో టవర్ కూడా కనిపిస్తుంది. మా విహాన్ కొంచెం కూడా భయం అవ్వట్లేదు, గ్లాస్ని పట్టుకొని మరీ చూస్తున్నాడు. చిన్నప్పటి నుండి చాలా బ్రేవ్ బాయ్ విహాన్. వ్యూ బాగుంది కదా, నైట్ కూడా బాగుంటది. స్కై ట్రీ ఇక్కడ ఉంది పుట్టి. అక్కడ స్కై ట్రీ ఉంది ఆ దూరాన. స్కై ట్రీ ఐ థింక్ ఫుజీ కూడా కనిపిస్తుంది. అక్కడ ఉంది ఫుజీ, కానీ కరెక్ట్గా కనిపించట్లేదు. Happy birthday to Papa.
బాగుంది వ్యూ విహాన్ విహాన్ సిటియా ఇట్లా Vian, where are you? Vian, where are you? I'm here. మేము కూడా ఆఫ్టర్ 5 years ఈ రోజే వచ్చినాం ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా టికెట్స్ లేకుండే మాకు, బట్ ఈసారి అయితే ప్రియర్గా బుక్ చేసుకొని వచ్చినాం. ఎస్ విహాన్. నువ్వు చాలా ఫాస్ట్. పార్కింగ్ లక్కీ పార్కింగ్ వచ్చింది దగ్గరలో. ఎక్కడికి వచ్చినాం? నిర్వాణ. సో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఓకేనా? ఓకే, నాట్ బ్యాడ్. లెట్స్ స్టార్ట్. ఏంటేంటి అంటారు సంథింగ్ గుర్తొస్తుంది ఇక్కడ. సో లెట్స్ స్టార్ట్ అన్నా. సో ఇప్పుడైతే టోక్యో టవర్ వచ్చేసాము. ఫుల్ చల్లగా ఉంది, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇది ఎయిఫెల్ టవర్ కన్నా పెద్దదంట హైట్లో. సో ఆ విషయం నేను తెలుసుకున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను, దూరం నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. వావ్, నైస్. యాక్చువల్గా ఇందులో లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది. అక్కడ మిడిల్ వరకు, ఇక్కడ మిడిల్ వరకు వెళ్ళొచ్చు లిఫ్ట్లో. సో మేము ఆల్రెడీ షిబుయా స్కై అండ్ స్కై ట్రీ ఇవన్నీ ఎక్కేసాము. సో మాకు పై వ్యూని కన్నా కింద నుంచే దీని యొక్క ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేయాలనేసి మేము దూరం నుంచి దీన్ని చూస్తున్నాము. చాలా బాగుంది. కానీ నెక్స్ట్ మేము టీమ్ ల్యాబ్స్కి వచ్చాము. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ జపాన్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు బ్యూటిఫుల్ వర్డ్ అనేది చాలా చిన్నది ఇలాంటి ప్లేసెస్ ముందు. అండ్ ఇక్కడ విహాన్ రాలేదు. యాక్చువల్గా విహాన్ పడుకున్నాడు కాబట్టి పృథ్వీ కూడా డ్రాప్ అయిపోయాడు. సో నేను పుట్టియే ఇద్దరమే వెళ్ళాము. కాదు ఇది కూడా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. చాలా బాగుంటుంది. సో ఇక్కడ టీమ్ ల్యాబ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. టీమ్ ల్యాబ్స్ ప్లానెట్స్ ఉంది అండ్ బార్డర్లెస్ ఉంది. నేను 2 వెళ్ళాను. నాకైతే పర్సనల్గా టీమ్ ల్యాబ్స్ ప్లానెట్స్ బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ నాదైతే ఇది 4th టైం అనుకుంటా రావడము. బట్ ఎప్పుడు వచ్చినా కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వచ్చాము అది. అండ్ మీ అందరికీ కూడా టీమ్ ల్యాబ్స్ ప్లానెట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాను. మోస్ట్లీ ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. యాక్చువల్గా కెమెరా అసలు న్యాయం చేయదు ఈ ప్లేస్కి. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అస్సలు క్యాప్చర్ అవ్వదు. ఎంతైనా మన నేక్డ్ ఐతో చూస్తేనే మనకి ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో అది. సో ఎవరైనా టోక్యో వస్తే ఐ థింక్ మీరు ప్లాన్ చేసే ఐటనరీలో ఇది కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు, అంత బాగుంటుంది ఈ ప్లేస్. వాటర్ ఏరియా, ఫస్ట్ వాటర్ ఏరియాతోనైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి.
అండ్ ఇది వచ్చేసి టోటల్గా లైట్నింగ్ లైక్ ఇల్యూమినేషన్ కైండ్ ఆఫ్ థీమ్ ఉంది. అండ్ ఈ ప్లేస్లో అయితే ఒక డిఫరెంట్ వరల్డ్లోనే ఉన్నాం అన్న ఫీలింగ్లో ఉంటాము. సో నా వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ మై రియల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇది సెకండ్ ఆర్ట్ వర్క్. ఇక్కడ ఏంటంటే నీలెంత్ వాటర్ ఉంటుంది అండ్ అందులో ఫ్లవర్స్, ఫిషెస్ అంత బ్యూటిఫుల్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. విహాన్ ఉంటే మాత్రం బాగుండేది. యాక్చువల్గా విహాన్ ఆల్రెడీ వచ్చాడు లాస్ట్ టైం, బట్ ఈ టైం కూడా ఉంటే బాగుండు, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు అని అయితే నేను తనని మిస్ అయ్యాను. థర్డ్ ఆర్ట్ వర్క్ ఇది. అండ్ ఈ థీమ్ అయితే మొత్తం బలూన్స్తో ఫుల్ డిఫరెంట్ కలర్స్లో మీరే చూడండి ఎంత బాగుందో. ఇది ఫోర్త్ ఆర్ట్ వర్క్. ఈ ప్లేస్ని మనం బై సిట్టింగ్ ఆర్ బై స్లీపింగ్ ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ మన మీద పడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా. వాటర్ ఏరియాలో ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము గార్డెన్ ఏరియాకి వెళ్ళాము. సో అది నేను క్యాప్చర్ చేయడం అవ్వలేదు బికాజ్ నా బ్యాటరీ డెడ్ అయిపోయింది అంతలోపే. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్లేసెస్ అన్నిటినీ. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.